హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి, నేనైతే పచ్చగూర వండిన. పెరట్లేరు కచ్చి పచ్చగూర చాలా బాగా టేస్ట్ ఉంది, సూపర్ ఉంది టేస్ట్. పచ్చగూర వండిన. ఇక మిరపకాయలు అయితే గివి వెళ్ళినాయి 2 సంచులు. నీళ్ళకి ఎత్తుకపోవాలి, ఎండ పోయాలి. బీడీలు చేస్తున్నా. పనులు తీరినాయా ఫ్రెండ్స్ అందరివి? బీడీలు చేయలేను, గతరించుకుని వచ్చి ఇప్పుడిప్పుడే కొద్దిగా మొదలు పెట్టిన. గాలి అయితే చల్లగా మంచిగా వస్తుంది. మీద పని చేయిస్తున్నాం, పోరింగ్ అంత ఎత్తిపోసి రూస్కే పని చేపియాలి. బట్టలు విండేసుకున్నా, వచ్చి పని బట్టలు, నా బట్టలు ఇవన్నీ విండేసుకున్నా, శుభ్రం చేసుకున్నా. ఇవాళ అందరు ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? నాకైతే పని ఇప్పుడు తీరింది. బీడీలు పొద్దుగా దాంట్లో మొదలు పెట్టిన. ఇక నిన్న జాతర పోయి వచ్చినాం. మాకైతే దండేరం మొక్కులు లేవు. వెనకట మా అత్తమ్మ ఇక మాకు మంచిగా జరగలేదట దండేరం ఉంటే. ఇక అందుకనే వట్టిగానే శివరాత్రికి పోయి మొక్కులు పెట్టేస్తాం మేము. వట్టిగా దండేరం ఎగిచిన ఇల్లు ఈ ఏళ్ళకి వాళ్ళకు ఉంటుంది ఒక పొద్దు. పెంబట్ల దుబ్బ జాతర అని అంటారు, పెంబట్ల కాడ. అక్కడ పోయి మొక్కులు పెట్టేస్తాం అన్నట్లు. ఇంట్లో మబ్బులలో వేసి పూజలు చేసుకొని అక్కడ పెట్టేస్తాం శివరాత్రి. చిన్నప్పుడు మేమైతే శ్రీశైలం పోయేటోళ్ళం. మా అమ్మ వాళ్ళని అందరు తోలుకొని రేపు శివరాత్రి అనగా సాయంత్రం ఎక్కించుకొని పోవు అందరిని బస్సు. శ్రీశైలం పోతుంటుంది చిన్నప్పుడు. ఊకే మా అమ్మ మంచిగా లేదు ఇప్పుడు. శ్రీశైలం అడవిలోకి వెళ్ళి పోగా కొండ దిగంగా చాలా భయపడుతుంది నేనైతే చిన్నప్పుడు. మళ్ళీ ఒకసారి ఎప్పుడు అవకాశం ఉందో శ్రీశైలం పోవు. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా చేస్తా ఈరోజు. ఇక మేము రేపు మాపియను కానీ ఎల్లుండి అన్నీ ఇస్తా అని చేస్తున్నా. ఉట్టిగా ఉంటే ఏం చేయాలని. బాయ్, మరి ఉంటున్నా.